హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. పొద్దున్నే తీసాను వీడియో, కానీ మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేసేసాను. అందుకనే ఈ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మా గృహప్రవేశం రోజు ఇంట్లో దీపం పెట్టి ఉన్నన్నాళ్ళు దీపం అయితే పెట్టాను. తర్వాత ఇదే ఇంట్లో దీపం పెట్టడం అనమాట. ఎప్పుడు వచ్చినా 2 రోజులకి హైదరాబాద్ వెళ్ళిపోవడం. పొద్దున్న లేచి అన్ని సాఫ్ చేసుకొని క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. పూజ అయిపోయింది. ఇప్పుడైతే మీకు భోగి మంట అయితే చూపిస్తాను. మా ఇంటి పక్కనే భోగి మంట వేస్తారనమాట. పైనుండి అయితే మీకు అంతా చూపిస్తాను చూడండి. మా ఇంటి పక్కనే భోగి మంట కదా, మేము ఎప్పుడు వెళ్ళినా ఇంకా ఆ భోగి మంట కాలుతూనే ఉంటుంది. మేము వచ్చేదాకా ఇంకా మంట కాడ కాగుతూనే ఉంటాం అనమాట, హైదరాబాద్ తిరిగి వచ్చేదాకా. సో మా అత్తయ్య అయితే ఇదంతా కడిగేసింది పొద్దున్న లేసి. నేనంతా పైనంతా క్లీన్ చేసుకున్నాను. మా చిన్న పాప వచ్చేసి అసలు ఇంకా స్నానం చేయలేదు. మా ఆయన అయితే పొద్దున్న ఎప్పుడో భోగి మంట 3-4 గంటలకి ఇంకా వేశారనమాట. అప్పుడే వెళ్ళిపోయారు. ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. ఇంకా భోగి మంట దగ్గరికి వెళ్ళి ఒక కర్ర కానీ లేదంటే పిడకల దండ ఉంటుంది కదా, దండ కానీ వేసేసి అక్కడ చిన్న బొట్టు పెట్టుకొని ఇంకొచ్చి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంకా అక్కడైతే మా మేనల్లుడు అయితే ఇంకా అగ్గి బాగా వేడిగా తగులుతుంది. దూరం నుండి అయితే ఆ పిడక ఉంటుంది కదా, దండ చేశారు. పిల్లలు అయితే పిడకల దండలు అయితే వేస్తారు. అందులో ఒకటి తీసుకొని వచ్చి బొట్టు అయితే పెట్టి భోగి మంట హడావిడి ఎందుకంటే బాగా ఉంటుంది మా ఊర్లో. భోగి మంట అనేది మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ ఈ హడావిడి అయితే చాలా బాగుంటుంది. ఊర్లో అందరికీ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ భోగి మంట దగ్గరికి అందరూ వస్తారు దండం పెట్టుకోవడానికి. సో అందరినీ కలిసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది కాబట్టి మా ఇంటి పక్కనే భోగి కాబట్టి చాలా సందడిగా ఉంటుందన్నమాట. సో అందరూ వస్తూ ఉన్నారు. అందరికీ చిన్నగా ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అనేసి అందరితో వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. మెయిన్ అయితే ఈ పిల్లలు అనమాట. పిల్లలందరూ వచ్చారని పిల్లలతో ఎప్పటికైనా గుర్తుంటుంది కదా, వీళ్ళు పెద్ద అయినా గుర్తుంటుంది అనేసి వీళ్ళతో అయితే వీడియో అయితే దిగాను. సో ఇప్పుడైతే ఈ పిల్లలు అయితే నా గురించి ఏదో చెప్తారంట, మీరు కూడా వినేసేయండి ఆ వీడియో ఏంటనేది. చాలా మంచివారు. మా పెద్దమ్మ ఛానల్ ఫాలో చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. బై ఫ్రెండ్స్. సో అదనమాట మా పిల్లకాయల మాటలు అయితే విన్నారు కదా. ఈ వీడియో అయితే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో అసలు. ఒకటి చెప్తే ఒకటి చెప్పట్లేదు, ఒకరు చెప్తే ఒకరు చెప్పలేకపోతున్నారు అనమాట. సో అందరూ అయితే మంచిగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. సంవత్సరంకి ఒకసారి ఇలా అందరం ఒకసారి కలుస్తాం కదా, సరదాగా అనిపిస్తుంది అనమాట. సో అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇంకా వాళ్ళకి అలా చిన్నగా వీడియో తీద్దామనేసి అయితే తీసాను అనమాట. ఇంకా అందరికీ భోగి శుభాకాంక్షలు. వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.